हरि ओं वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगदप्यतरौ वंदे पार्वती परमेश्वरौ श्री शिवाय गुरवे नमः। కార్తీక పురాణము 26వ అధ్యాయం। ఈ విధంగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగినటువంటి ప్రమాదాన్ని గురించి తెలిపి మిగతా కథను చెప్పడం ప్రారంభించాడు। ఆ విధంగా ముక్కోపి అయినటువంటి దూర్వాసుడు భూలోకమున మధ్యలోకము, పాతాళ లోకము, సత్యలోకము తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ కూడా తనను రక్షించేవారు లేకపోవడం చేత వైకుంఠమందున్నటువంటి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, వాసుదేవ జగన్నాథ శరణాంకిత బిరుదాంకిత రక్షింపుము, నీ భక్తుడైనటువంటి అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడు, ముక్కోపి అయిన మహా అపరాధం చేసేది, నీవు బ్రాహ్మణ ప్రియుడవు, బ్రాహ్మణుడైనటువంటి భృగు మహర్షిని నీ రంభైనత నేను సహించితివి, ఆ కాలి గుర్తు నేటికి కూడా నీ వక్షస్థలం మీద ఉన్నది, ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపము, శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచు ఉన్నది అని దూర్వాసుడు శ్రీమన్నారాయణ పరిపరి విధాలా ప్రార్థించను। ఆ విధంగా తన అహంకారం వదిలి దూర్వాసుడు తనను ప్రార్థించడం చూసి శ్రీహరి చిరునవ్వుతో నవ్వి, ఓ దూర్వాస, నీ మాటలు యథార్థములు, నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు, నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు, నిన్ను చూసిన వారు మూడు లోకమందులో కూడా భయపడుకుందురా, నేను త్రికరణముల చేతను బ్రాహ్మణుల కించికేనియు హాని కల్పింపను, ప్రతి యుగమునందున కూడా దేవ బ్రాహ్మణ సాధు జనంబులను సంభవించినటువంటి ఆపదలు పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపాలు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావిందును, నీవు అకారణముగా అంబరీషుని శపించితివి, నేను క్రతువునుగైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను, ఈ ప్రపంచము గల ప్రాణి సమూహం అంతయు కూడా నా రూపముగానే చూదును, అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచు ఉండెను, అటువంటి నా భక్తునికి నీవు అనేక విధాల దూషించితివి, నీ ఎడమ పాదముతో తన్నితివి, శపించితివి, అతని ఇంటికి నీవు అతిథివై నేను వేళకు రాని 12 గంటలు దాటకుండగా భుజింపమని అంబరీషునకు చెప్పవైతివి, అతడు వ్రత భంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానము మాత్రమే చేశాను, అందువలన అతడు అపరాధమేమి చేశాను, చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహ శాంతికిని పవిత్రతకు చేయదగినది కదా, జలపానమున నుంచి మాత్రమున నా భక్తుల్ని దూషించి శపించితివి, అతని వ్రత భంగమునకు భయపడి జలపానము చేసినాడు కాన నిన్ను అవమానించడానికి చేయలేదే, నీవు మండిపడుచున్నావు, బ్రతిమాలే నిన్ను శాంతింపజూచెను, నిన్ను ఎంత బ్రతిమాలను కూడా నువ్వు శాంతింపనందున నన్ను శరణు వేడను, నేను అప్పుడు ఆ రాజు హృదయంలో ప్రవేశించి నీ యొక్క శాపం వలన 10 జన్మలు కూడా అనుభవించునని పలికిన వాడను నేనే, నీ వలన భయముచే నన్ను శరణు వేడుకొనుచుండెను, కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు, నీ శాపమును అతడు వినలేదు, అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశీలి, ధర్మతత్పరుడు, అటువంటి వాటిని అకారణంగా శంకించదువి, అతనిని నిష్కారణముగా శపించదువని విచారింపవలదు, ఆ శాపమునకు లోకోపకారమునకై నేనే అనుభవిస్తును, అది ఇంటిలనగా నీ శాపములలో మొదటిది మత్స్యధర్మ, నేను ఈ కల్పమున మనువును రక్షించ నిమిత్తము శంకుడు అనేటువంటి రాక్షసుని జంపుడకు మత్స్య రూపం ఎత్తుదును, మరికొంతకాలానికి దేవదానులు క్షీరసాగరం మధించుటకు మందర పర్వతాన్ని కవముగా చేయుదురు, ఆ పర్వతము నీటిలో పడకుండా కూర్మ రూపమున నా వీపును మోయేదును, వరాహ జన్మనెత్తి హిరణ్యాక్షుని చంపి భూదేవిని కాపాడును, నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షించును, బలిచే స్వర్గము నుండి పారద్రోలపడిన ఇంద్రులకు తిరిగి స్వర్గం అప్పించుటకు వామనావతార రూపం ఎత్తి బలి చక్రవర్తిని పాదాలకు తొక్కివెత్తును, భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గించుదును, లోకకంటకుడైనటువంటి రావణుని చంపి లోకోపకారమునకు రఘువంశమున రాముడనై జన్మించును, పిదప యదువంశమున శ్రీకృష్ణుడుగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణు యశస్కుడకు విప్రుని జన్మించి కలి అనేటువంటి పేరున అశ్వారూఢుండైన పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులందరూ కూడా మట్టు పెట్టుదురు, నీవు అంబరీషునకు శాప రూపం ఇచ్చినటువంటి 10 జన్మలను కూడా నేను ఈ విధంగా పూర్తి చేయదును, అటువంటి నా దశావతారములను సదా స్మరించి వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి పొందుదురు।
एतत्कथायं समाप्तः। हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर।